ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఏడుస్తూ అన్నాడు కాబట్టి మనం ఏడవాలా, మన ప్రార్థనలో మనం ఏడవాలా చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే 18వ వచనం, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎందుకని ఏడుస్తూ ఉన్నాడు, ఏంటి ఈ యొక్క విషయం అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఏడుస్తూ అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే, వారు తమ యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము ఈ మధ్య ఎలాగో నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. వింటున్నారా? 31వ వచనం, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం చదివినట్లయితే అక్కడ, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండడి. చూసారా? ఇక్కడ ఎందుకనంటే వాళ్ళు ఎంత చెప్పినా వినటం లేదు కాబట్టి. చూడండి, మన తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు పిల్లలు ఎంత చెప్పినా వారు వినలేదనుకోండి, ఇంకా వాళ్ళని ఏం చేయలేక ఏడుస్తూ ఉంటుంటారు. అలాగే ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడండి, 31వ వచనం, కన్నీళ్లు విడుచుతూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుదని, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశానని అనట్లేదు ఇక్కడ. అలాగే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు అక్కడ, ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను, ఇక్కడ ప్రార్థిస్తున్నానని అనలేదు. సరే, కొంచెం మనం చూసినట్లయితే క్రీస్తును నమ్ముకున్నానని చెప్పుకునేటువంటి అనేకులు తమ యొక్క ప్రవర్తన ద్వారా ఆయనకు శత్రువులుగా ఉన్నట్టు బయట పెట్టారు కాబట్టి పౌలు ఏడుస్తున్నాడు. స్థానిక సంఘం ఉన్న చోటల్లా కూడా ఈ విధంగా సిలువకు శత్రువులైనటువంటి వారు త్వరలో కనిపించనున్నట్టు ఉన్నారు. ఎందుకని బాధపడుతున్నాడంటే, సమూయేలు కూడా చూసినట్లయితే సౌలుని ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజుగా అభిషేకించాడు. చక్కటి అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని సౌలు దుర్వినియోగం చేసినప్పుడు రాత్రంతా కోపావేశంతో ఉగ్రుడై మరి కన్నీళ్ళు కార్చండి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేశాడంట దేవునికి. సమూయేలు ఒక మనిషి తప్పుబడిన మనిషి నిమిత్తం. ఈరోజు చాలామంది అడిగే ప్రశ్న, బ్రదర్, ఏడుస్తూ ప్రార్థన చేయాలా? ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కువ ఆలకిస్తాడా? ఏడిస్తే గమ్ముని పని అవుతుందా? ఇట్లాంటి విషయాలు చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ ప్రియులారా, నువ్వు ఏడ్చావా నవ్వావా అన్న దానికంటే నీ హృదయం చాలా ఇంపార్టెంట్. నీ హృదయం సరిగా లేకుండా నువ్వు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి నువ్వేమి చదవకుండా ఏడుతో కూర్చుంటే పాస్ అవుతావా? ఇంపాసిబుల్. నువ్వు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఏమి చదవకుండా నవ్వుతో కూర్చుని పాస్ అవుతావా? ఇంపాసిబుల్. ఎగ్జామ్ పేపర్ ఇచ్చినట్టు నీకేమి రాదు కాబట్టి ఏడుతో కూర్చుంటే ఎవరు సాయం చేయరు. సో నీకు అన్ని ప్రశ్నలు వచ్చాయనుకో, సంతోషంగా ఉంటుంది, నవ్వుతావు, టక ఆన్సర్లు రాస్తా, పాస్ అవుతావు. అలాగే దేవుని సందులో నువ్వు ఏడిస్తే ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా? నవ్వుతా ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా? అంటే నీ హృదయపు స్థితిని బట్టి నీ హృదయం ఏ విధంగా ఆధారపడుతుంది దేవుని మీద, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, అనేకులు అంట నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. సరే, నాశనమే కడుపే అంటే ఏంటంటే ఈ మాటకు బహుశా శరీర స్వభావం అని చెప్పి లేదా ఆధ్యాత్మికమైన జీవితానికి విరుద్ధం అని చెప్పి ఆయన శరీర సంబంధమైనటువంటి జీవిత విధానం అంతా కూడా ఇక్కడ వస్తుంది. వారు కడిపేవారు దేవుడు అంటే తిండి గురించి అని అనుకుంటాం, కానీ యాక్చువల్గా శరీరానుసారమైన జీవితం, ఎప్పుడు పొట్ట కోసమే, ఎప్పుడు ఈ జీవనం కోసమే, ఈ లోకానుసారమైన జీవితం కోసమే. వారి దేవుడు అంటే ఏంటంటే వారి ఉద్యోగమే, వారి పనే, వారి పరిస్థితి, ఇదే దేవుడు. చాలామంది యొక్క ఆలోచన విధానం ఇలాగ ఉంటుంది. ఎప్పుడు ఈ లోకానుసారంగా ఆలోచిస్తారు. మంచి స్థితి కలిగి ఉండడం తప్పు కాదు, మంచి ఇల్లు కలిగి ఉండడం తప్పు కాదు, మంచి బట్టలు వేసుకోవడం తప్పు కాదు, కానీ
జీవితం అంతా కూడా వాటి కోసం ఆలోచన చేస్తూ గడిపేయకూడదు అనమాట. అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకుంటున్నారు. అంటే ఏంటంటే దేవుని చిత్తానికి అనుకూలంగా నడుచుకోవట్లేదు, దేవుని సన్నిధిని అనుభవించట్లేదు, దేవుని యొక్క మనసు ఏంటో గ్రహించట్లేదు. అసలే ఆ రోజులో దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, మనం ఏమి పాత్రను పోషించాం ఈరోజు దేవుని కోసం. నువ్వు ఉద్యోగానికి వెళ్ళేవారు, నీవు ఆఫీసులో కూర్చుని ఉద్యోగం చేయకపోతే ఎలాగుంటుంది? జీతం వస్తుందా? నీ బాస్ చూస్తే నిన్ను ఉంచుతాడా? మరి ఈ రోజున దేవుడు నిన్ను ఒక పని మీద పంపించాడు భూలోక రాజ్యానికి. అసలు ఆ పనిని పక్కన పెట్టి నువ్వు వేరే దాంట్లో నిమగ్నం అయితే పరిస్థితి ఎలాగుంటుంది ఆలోచించాలి. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఒక అమూల్యమైన సత్యాన్ని యేసయ్య మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక అద్భుతమైన సత్యాన్ని యేసయ్య మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఏమిటి సత్యమని మనం గమనించినట్లయితే ప్రియులరా, థ్యాంక్ యూ జీసస్. ప్రతి మనిషి జీవితంలో ప్రభు కోసం జీవించాలి, ఒక ప్రణాళికను కలిగి జీవించాలి, ఒక ఉద్దేశాన్ని కలిగి జీవించాలి. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. సో మనం ఒక పర్పస్ తోటి వచ్చాము, ఒక ఉద్దేశంతో వచ్చాము. కూరగాయల మార్కెట్కి ఎందుకు వెళ్తాం? కూరగాయలు కొంటాకి వెళ్తాం. నువ్వు కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనకుండా వచ్చావంటే ఎలా ఉంటుంది? బట్టల షాప్కి వెళ్ళి నువ్వు బట్టలు కొనకుండా వస్తే ఎలా ఉంటుంది? అర్థమైందా? నువ్వు స్కూల్కి వెళ్ళావు, నువ్వు చదువుకోకుండా బయటకు వస్తే ఎలా ఉంటుంది? మెడికల్ షాప్లోకి వెళ్ళావు, మెడిసిన్ తీసుకోకుండా బయటకు వస్తే ఎలా ఉంటుంది? అలాగే ఈ రోజున దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి, దేవుని కనపరచడానికి యేసయ్య నిన్ను నన్ను ఈ లోకంలోకి పంపించాడు. మరి అది పక్కన పెట్టేసినట్లయితే, ఆ ఉద్దేశాన్ని పక్కకు నెట్టేసినట్లయితే ఇంకా పర్పస్ మిస్ అయిపోయినట్టే కదా. ఎస్, ఈరోజు నువ్వు మంచి స్థితిలో ఉన్నావు, మంచి ఉద్యోగం, మంచి ప్రమోషను, మంచి అందులో అన్ని ఫలితాలు బాగున్నాయి, మంచి జీవితం, మంచి జీతం, ఓకే. మరి దేవుని వాక్యం సెలవుస్తుంది తెలుసా? నా ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం ఆత్మీయత లేదు. ఆత్మీయత లేదు. అంతా శరీరానుసారమైనటువంటి విషయాల్లోనే మనం ముందుకు వెళ్తా ఉన్నాం, అంతే కదా. ఏ సక్సెస్ చూసినా చూడండి, జాబ్లో సక్సెస్ సాధించి సంతోషపడతారు. కానీ దేవుని సందులో ఆత్మలో నువ్వు వర్ధిల్చినవా? ఆధ్యాత్మికమైన జీవితం నువ్వు సరిగా ఉన్నదా? కనీసం ఎవరినైనా ప్రభావితం చేస్తూ ఉన్నారా? ఎవరినైనా దేవుని నడిపిస్తూ ఉన్నారా? అదే ఆచారం అట్టా ప్రార్థన చేయలేదు. ఎందుకంటే సమస్య వచ్చింది కాబట్టి ప్రార్థన, ఇబ్బంది వచ్చింది కాబట్టి ప్రార్థన, అప్పుల్లో ఉన్నాం కాబట్టి ప్రార్థన, పెళ్ళి అవ్వట్లేదు కాబట్టి ప్రార్థన, ఉద్యోగం రావట్లేదు కాబట్టి ప్రార్థన. పాస్టర్ గారు ప్రేయర్ చేయండి. ఎందుకని? అదే సమస్యలు ఉన్నాం, ఇబ్బందులు ఉన్నాం, బాధల్లో ఉన్నాం. ఓకే, బాధలు తీరాక ఏం చేస్తున్నావు? బాధలు తీరక ముందు ఏం చేస్తున్నావు? అసలు బాధలు లేనప్పుడు ఏం చేస్తున్నావు? నీ పర్పస్ ఏంటి? ఇదే క్రీస్తుకి విరోధులు అంటే ఎవరో కాదు. నీ పర్పస్ నీకు తెలియకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావు. అసలు దేవుని యొక్క ఉద్దేశం అంతటను అందరూ దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని కొరకు జీవించాలి, అది ఆయన యొక్క ఉద్దేశం. ఒక పర్పస్ తోటి దేవుడు నిన్ను నన్ను పంపించాడు, నిన్ను సృష్టించాడు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సో దేవుని యొక్క ప్రణాళిక నా పట్ల ఏమిటి ప్రభా? నా పట్ల నీ యొక్క ఉద్దేశాలు ఏంటి? నన్ను ఏ విధంగా నడిపించాలనుకుంటున్నావు? నన్ను ఏ విధంగా బలపరచాలనుకుంటున్నావు? అసలు ఇవి అడగట్లేదు మనం దేవుడిని ఎప్పటికీ కూడా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఏ ప్రార్థన అవసరం చూడండి ఏముంటుంది? ఖచ్చితంగా ఉద్యోగము, వివాహము, గర్భఫలము, అత్తోరు సమస్య, భర్త సమస్య, ఇంతే. నేను తప్పనట్లేదు. ఖచ్చితంగా ఈ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కరించేవాడు కూడా ప్రభువే.
వాటిని కూడా ప్రభు సమస్యలు విడుదల చేస్తాడు, విడిపిస్తాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లారు. అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నా కానీ ఆత్మీయంగా వర్ధిల్లట్లేదే. ఎందుకంటే బాప్తిసం పొంది 10 సంవత్సరాలు అవుతుంది. యోహాను సువార్త 3:16 ఏముందంటే తెలీదు. బాప్తిసం పొంది 25 సంవత్సరాలు అవుతుంది. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? కురుంగుదల. శ్రమ దేని కురుంగినట్టు చేతగానాడు అంటే 25 సంవత్సరాలైనా చేతగాని వానిగానే జీవిస్తున్నాడు. 25 సంవత్సరాలైనా కూడా చేతకాని వానిగానే జీవిస్తున్నావు అంటే ఏంటి? శ్రమ దినము వచ్చింది, నీకు శ్రమలు వచ్చాయి, కురుంగిపోయావు అంటే నువ్వు చేతగానాడు, చేతకందా నువ్వు. మరి ఎక్స్పీరియన్స్ 25 సంవత్సరాలు, 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి చేతగానుడు అంటే ఎలాగుంటుంది? 25 సంవత్సరాలు బట్టి నువ్వు ఆ పనిలో ఎక్స్పీరియన్స్ ఉండి చేతగాని వ్యక్తిగా నువ్వు ఉంటే ఎలా ఉంటుంది? ఆలోచించారా? అంటే శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమల బట్టి కృంగిపోతున్నావు, కృషించిపోతున్నావు, దిగజారిపోతున్నావు, అనగారిపోతున్నావు. ఇంక ఈ అప్పు నా వల్ల కాదు, ఇంకా నా ఈ జీవితం నా వల్ల కాదు, ఇంక ఈ సమస్య నేను బయటపడను, అంతే కృంగుదల. సైతం గడి యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? టార్గెట్ ఏంటి తెలుసా? ఎలాగైనా నేను కృంగదీయాలి, లొంగదీయాలి, నీ జీవితం నీకు అసహ్యం అనిపించేలా చేయాలి, ఈ భూమి మీద నేను బ్రతకకూడదు అనిపించేలా చేసి నీకు నువ్వు చనిపోయేలా చేసి వాడు రాజ్యానికి తీసుకెళ్ళాలి. వాడు రాజ్యం నరకం. వాడితో పాటు నువ్వు కూడా మాడుతుంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ నువ్వు ఉంటే వాడు సంతోషిస్తాడు. యేసయ్య కూడా అంతే. తన నిత్య రాజ్యంలో నువ్వు కూడా అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, శాంతి సమాధానాలతో ఉన్నాడు ఆయన. అలాగే నువ్వు కూడా ఆయనతో పాటు ఉండాలన్నది ఆయనకు ఉద్దేశం. సైతానుడి ఉద్దేశం, దేవుని ఉద్దేశం చూడండి ఎలా ఉంది. దేవుని ఉద్దేశం దేవునితో ఉండాలని, సైతాన్ ఉద్దేశం సైతాన్తో ఉండాలని. దేవుడు శాంతి సమాధానాలతో అక్కడ ఉన్నాడు, సైతాను వేదన పండ్లు కొరికేటువంటి పరిస్థితి వాడిది. సో ఎవరితో ఉండాలి అనేటువంటిది చాయిస్ ఈజ్ యువర్స్. 2 మార్గాలు, జీవం మరణం, ఒకటే మోక్ష మార్గము, యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం. 2 మార్గాలు, జీవం మరణం, పాపము పోయే మార్గము విడచి చీకటిలో మనిషి తిరుగుచున్నాడు, జపమును తపమును చేసినన్ గాని. చూసారా, ఎన్ని జపములు, ఎన్ని తపస్సులు ఎన్ని చేసినా పాపం పోదు, మోక్షం రాదు. యేసయ్య మార్గం. హల్లెలూయా. సో యేసయ్య మార్గంలో నువ్వు నడవకుండా, యేసయ్యను స్వీకరించకుండా, యేసయ్యను అంగీకరించకుండా, యేసయ్య లేకుండా ఎన్ని చేసినా వృధా. మరలా చెప్తున్నాను, యేసయ్య లేకుండా ఎన్ని చేసినా వృధా. కాబట్టి నువ్వు ప్రతిరోజు యేసయ్య లేకుండానే ప్రయాణం చేస్తావు, యేసయ్య లేకుండా ఆలోచన చేస్తావు. యేసయ్య నీతో ఉంటే ఎందుకు చిక్కుల్లో పడతావు? యేసయ్య నీతో ఉంటే ఎందుకు సమస్యల్లో పడతావు? సమస్యలో పడ్డాక యేసయ్య గుర్తొస్తాడు. కానీ విన్నారా, సంతోషంగా ఉన్నప్పుడు, సమాధానంగా ఉన్నప్పుడు యేసయ్య గుర్తురాడు. నువ్వు సంతోషంగా సమాధానంతో ఉన్నప్పుడు యేసయ్యతో కనెక్షన్ పెట్టుకుని ఆ కనెక్షన్ కంటిన్యూ చేసుకున్నట్లయితే, ప్రభువా మరి ఏంటి వెళ్ళనా వద్దంటే నో. దావీదు అదే చేశాడు, 66 యుద్ధాలు చేశాడు, అన్ని విజయం సాధించాడు. ఎందుకనంటే ప్రతి యుద్ధం విచారణ చేసి వెళ్తున్నాడు. ప్రభువా యుద్ధానికి వెళ్ళనా, విజయం సాధిస్తానా, నువ్వు నాకు సహాయం చేస్తావా? వెళ్ళాడు, విజయం. ప్రభువా యుద్ధానికి వెళ్ళనా, వద్దు, మానేశాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఇక్కడ అద్భుతమైన సత్యం, మన పరిస్థితి పరలోకమందు ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి కొంతమంది దేవుణ్ణి పూజిస్తారు, దానికి లోబడతా అంటున్నారు, దానికోసం అబద్ధాలు, మోసం, దొంగతనాన్ని కూడా ఒడిగడతారు. తాము యేసుక్రీస్తును అనుసరించేవారు అని చెప్పుకుంటారు, కానీ తమ సొంత కోరికలను అనుసరిస్తూ ఉంటుంటారు వాళ్ళంతా కూడా. వింటున్నారా? ఇక్కడ తమ కడుపు నిండటమే వారికి కావాల్సింది, తమ అంతరంగం పవిత్రాత్మతో నిండి ఉండటం కాదు. ఇది విషయం. ఏదేమైనా సరే కడుపు నిండాలంటే ఏంటంటే వాళ్ళ కోరిక తీరాలి, వాళ్ళ జీవితం గడవాలి. చూడండి, దొంగతనం చేసేవాడు మనిషి చచ్చాడా పోయాడు అనవసరం, ఆడి దగ్గర ఉన్న తీసుకోవాలంతే.
ఎందుకంటే ఇటు కడుపు నిండాలి, ఆడెవడ వెళ్ళపోతే అనవసరం. ఈరోజున మనిషి యొక్క ఆలోచన విధానం ఇట్లా అయిపోయింది. ఇక్కడ బైబిల్లో ఉంది అదంతాను. ఏదేమైతే అనవసరం, వీళ్ళ కడుపు నిండాలి. దేవుని ఆత్మ మీలో ఉన్నాడా లేదా? దేవుని ఆత్మతో నింపబడడం అనవసరం. సిగ్గు, వారి భయంకరమైన ఆధ్యాత్మికమైన అజ్ఞానంలో తాము సిగ్గుపడవలసిన వాటి గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి ఇక్కడ పౌలు గారు చాలా అద్భుతంగా మనకి తెలియజేస్తున్నాడు. ప్రియులారా గమనించాలి, వారికి ఉన్నటువంటి ఘనత అంతా కూడా పౌలు ఎరిగినట్టు చెత్త కుప్పతో మురికితో సమానం. వాళ్ళు గొప్పలు అవ్వచ్చు, కానీ అది చెత్త కుప్పతో సమానం ఆ గొప్పతనం అంతా. లౌకిక విషయాలంటే లోకానుసారమైన విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు గురించి వారు ఎంతగా మాట్లాడినప్పటికీ కూడా వారి యొక్క ఆశలు వాటి వైపు లేవు. గతించిపోతున్న లోక విషయాల మీదే ఉన్నాయి. చాలామంది ఆధ్యాత్మికంగా మాట్లాడినట్లు మాట్లాడతారు, చాలా పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని కొరకు మాట్లాడుతున్నట్టు ఉంటారు, కానీ వాళ్ళ ఆశలు వాటి మీద లేవు, లోకం మీద ఉన్నాయి. ఎవని మనసు నా మీద అనుకుంటుంది వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. శ్రమ దినం నువ్వు కృంగిని ఎడల చేతకానవాడు అవుతావు. శ్రమ దినంలో కుంగిపోతావు, మనశ్శాంతి ఉండదు, కానీ దేవుని మీద ఆధారపడ్డానంటారు. ఎంత ఫేక్ అది! నా పక్కన 1000 మంది పడినా నా కుడి పక్కన 10,000 మందికి నా అపాయం నా ఎద్దకు రాదు అని నువ్వు పలికితే సరిపోదు, అలా ప్రవర్తించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అలా ప్రవర్తించి చూపించాలి. ఏ సమస్య వచ్చినా, ఏ బంధకాలు వచ్చినా, ఏది నేను ఎంత మాత్రం ఏమీ చేయలేదు అని చెప్పడం కాదు, చూపించాలా. హల్లెలూయా. విశ్వాసం గల వారికి కొదువేమీ ఉండదు అని చెప్పడం కాదు, నువ్వు కొదువు లేకుండా జీవించి చూపించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నువ్వు ప్రియులరా, నాకు ఏ ద్వారం తెరవబడతలేదు కాదు, నీ ద్వారాలన్నీ మూసేసేయి. హల్లెలూయా. నీ ఇంటి ద్వారాలు మూసేయి. నువ్వు గదిలో కూర్చుని గడుపు, నువ్వు చీకట్లో గడుపు. అంటే లైట్లు ఆర్పేసి కాదు, అంటే నువ్వు ఒంటరిగా ఉండు, నీకు ద్వారాలు ఓపెన్ అవుతాయి, నీ దగ్గరకు వస్తాయి. నేను కలవరపడడు. విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డావు. అమ్మో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నేను ఎలా సర్వే అవ్వాలి, నేను ఎలా జీవించాలి, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, అంత హాయిమయమైపోతుంది, ప్రపంచం మారిపోతుంది. ఏది మారినా ప్రభు మారడు. ఏది మారినా నీవు మారవయ్యా. హల్లెలూయా. ఏది మారినా ప్రభు మారడు. నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. ఆయన వైపు చూడు. నువ్వు మారిపోతున్న ప్రపంచాన్ని చూసి బాధపడకు. నిన్న నేడు నిరంతరం మారని ప్రభు వైపు చూసి బలపడు. హల్లెలూయా. లోకం వైపు చూస్తే లోకం నిన్ను భయపడుతుంది, ప్రభు వైపు చూస్తే ప్రభు నిన్ను బలపరుస్తాడు. బలపరిచే ఆయన వైపు చూడు, బలం తెచ్చుకో, బలంగా జీవించు, సంతోషంగా జీవించు. దుఃఖపెట్టే బాధ పెట్టే సమస్యల వైపు, లోకం వైపు ఎందుకు చూడటం, ఎందుకు ఆలోచన చేయటం? మీరు బాగానే చెప్తారులేండి ప్రసంగాల్లోనూ. నేను ప్రసంగాలు చెప్పట్లేదు, నా జీవిత విధానాన్ని చెప్తున్నాను. నేను నా జీవితంలో జీవించిన విధానాన్ని చెప్తున్నాను. నేను దాటుకుని వచ్చిన విధానాన్ని చెప్తున్నాను. లోకం వైపు చూడలేదు, శ్రమల వైపు చూడలేదు, వయసు వైపు చూడలేదు. అయ్యో పెళ్ళి అవట్లేదు, వయసు అయిపోతుంది, అలా చూడలేదు నేను. అయ్యో ఉద్యోగం రావట్లేదు, అందరికి వచ్చేసింది, అలా చూడలేదు నేను. అయ్యో అందరూ సెటిల్ అయిపోయి నేను సెటిల్ అవ్వలేదు, అలా చూడలేదు నేను. ఏది ఏమైనా సరే నా యేసయ్య ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆలస్యమైన అద్భుతం చేస్తాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆలస్యమైన అద్భుతం చేస్తాడు. నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు, ఏ కార్యమైనా చేయటానికి ఆయన సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. ఎటువంటి పరిస్థితులు ఉండాలైనా సరే నడిపించి విడిపించి గొప్ప చేసే దేవుడు. ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితుల కారణం ప్రభు కాదు. ఈరోజు నువ్వు పరిస్థితుల్లో దిగజారిపోయి ఉండొచ్చు, పతనమైపోయి ఉండొచ్చు, నష్టపోయి ఉండొచ్చు. దానికి ప్రభు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఎందుకు నన్ను ఇలా నడిపిస్తున్నాడు అని నువ్వు అనుకుంటు. దేవుడు అలా నడిపించడు. హల్లెలూయా. ఎలా నడిపిస్తాడు తెలుసా? శాంతికరముల జలముల యొద్దకు ఆయన నడిపిస్తాడు. పచ్చిక బయలు యొద్ద ఆయన పరుండ చేస్తాడు. ఆయన నీ కాపరైతే, యేసయ్య నీ కాపరే కాబట్టి శాంతికరములు, గందరగోళంలో నడిపించాడు దేవుడు. నీకు గందరగోళం ఉంటుంది, కానీ అది దేవుడిచ్చింది కాదు, అది దేవుడి ద్వారా వచ్చింది కాదు. దేవుడు యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, సైతాన్ గడు నిన్ను శోధిస్తానంటే. దేవుడు ఎలా చేసి ఉండొచ్చు, దేవుడు అనుమతిస్తాడు కానీ ఆజ్ఞాపించడు.
ఆజ్ఞాపించడం వేరు, అనుమతించడం వేరు. ఇది చెయ్యి అంటే ఇది ఆజ్ఞ. నువ్వు పరీక్షింతావా? సరే పరీక్షించుకో, చూద్దాం. ఇదేంటి? అనుమతి. కాబట్టి నీ ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు కాదు. అక్కడ నీ అనుమతి లేకుండా ఏమీ జరగదు యేసయ్య. మనం ఒక పాట పాడతాం కదా, నీ ఏమైనా చేయగలదు అనే పాటలు మనకి నీ ఆజ్ఞ లేనిది అని పాడతాం మనం. యాక్చువల్గా దేవుడి ఆజ్ఞ అంటే ఇప్పుడు చచ్చిపోయిన అందరికి దేవుడు ఆజ్ఞాపించాడా? యాక్సిడెంట్లో అయిన కూడా అందరికి దేవుడు ఆజ్ఞాపించాడా? దేవుడు ఆజ్ఞ లేకుండా జరగట్లేదు అవి. యాక్సిడెంట్లు జరగట్లేదా అంటే దేవుడు ఆజ్ఞాపించాడు అవి. అవన్నీ కూడా ఆలోచించాలి మనం. అనుమతి. యోబు జీవితంలో దేవుడు అనుమతించాడు కానీ ఆజ్ఞాపించలేదు. యోబా నీకు శ్రమలు వస్తాయని ఆజ్ఞాపించాడు దేవుడు? లేదు. సైతాన్ గడు అడిగితే అనుమతి ఇచ్చాడు. సరే చూసుకో, నా భక్తుడు మంచోడే గట్టోడే అని చెప్పేసి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ప్రతి జరిగే నష్టానికే కారణం సైతాన్ గడు ఆటోమేటిక్గా నెట్టేస్తారు. కానీ వాడు దొంగ, దోచుకున్నాడు, నాశనానికి కర్త వాడే. ఏ నాశనానికి అయినా కారణం వాడే. కానీ వాడు కూడా ఈజీగా నిన్ను నాశనం చేయలేడు. నీకు నువ్వు డోరు తెరిస్తే కానీ, నీకు నువ్వు ఓపెన్ చేస్తే కానీ, నీకు నువ్వు పలికితే కానీ వాడు వచ్చి నాశనం చేయలేడు. మరి సత్యాన్ని నేను ఎంతో కాలంగా చెప్తున్నాను, చాలామంది గ్రహించగలుగుతున్నారు. విన్నారా? యోబు పలికాడు కాబట్టి నేను ఏది వచ్చినని భయపడను, దానికే భయపడ్డాను, అదే వచ్చింది. చూసారా? నేను దేనికి భయపడ్డానో అదే నాకు వచ్చింది అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. నేను దేనికి భయపడ్డానో అదే నాకు వచ్చింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి వారి జీవితంలో జరుగుతున్నట్టు ప్రతికూల పరిస్థితులకు ప్రభు కారణం అని చెప్పి చాలామంది దేవుడు ఎందుకు ఇలా చేశాడు, అలా చేశాడని ప్రశ్నిస్తూ ఉంటుంటారు. దేవుడు నమ్మదగినవాడు. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. దేవుడు నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుడు మన జీవితంలో ఎప్పుడు కూడా, వింటున్నారా, మిస్టేక్స్ చేయడు, తప్పు చేయడు. దేవుడు చేసేది ఏదైనా సరే మన మేలు కొరకే ఉంటుంది. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇరవై వచనం మనం చూసినట్లయితే 20-21 వచనాలు, మన పౌరస్థితి పరలోకమందున్నదే. విశ్వాసులు ఈ లోకంలో ఉన్నారు కానీ ఈ లోకానికి చెందిన వారు కారు. ఆమేన్. మనం ఈ లోకంలో ఉన్నాం, ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు. అంటే దీని మీద మళ్ళీ వేరే మాట్లాడుతుంటారు, వేరే ట్రోల్ చేస్తుంటుంటారు. అందుకే క్రీస్తుని గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంటుంది, వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి మన దేశం పరలోకంలో ఉన్నాం మనమంతా. పరలోకం మన దేశం. మన రాజు దేవుడు, ఆయన రాకడ కోసం మనం అంతా ఎదురు చూస్తూ ఉన్నాం. చివరి వచనం, సమస్తమును తనకు లోపరుచుకొన జాలినటువంటి శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడు ప్రేమ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి. గాడ్ ఇస్ లవ్. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. మరి ప్రేమ కలిగిన దేవుడు నీ కాళ్ళు కొడతాడా, నీ చేతులు కొడతాడా, నీకు నాశనం తెచ్చి పెడతాడా, నీకు సమస్యలు తెచ్చి పెడతాడా, సమస్యలు నేను ఇరికిస్తాడా, సమస్యలు నేను బంధిస్తాడా? ఎందుకంటే చాలామంది మాట్లాడే మాటలు ఇలానే ఉంటాయన్నమాట. రోజు నాతో చెప్తుంటారన్నమాట,
ఎందుకు బ్రదర్ దేవుడు మమ్మల్ని ఇలాగ ఇరికించేశాడు? దేవుడు ఇరికించాడా? అది రాంగ్. అది దేవుడు ఇరికించాడు, దేవుడు విడిపిస్తాడు. ఎందుకు బ్రదర్ దేవుడు మమ్మల్ని ఇలాగా కాళ్ళు కట్టేశాడు? నో, దేవుడు నడిపిస్తాడు, దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి ఎంత బాగుంటుంది ఇది 23వ కీర్తన. సండే స్కూల్లో ఎమోషనల్గా చదివేస్తాం, కానీ దాని అర్థం మనం చేసుకోం. యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెఫర్డ్, ఐ షల్ నాట్ వాంట్. నాకు లేమి కలగదు. అని లేమే, డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, పెళ్ళి లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, కారు లేదు అని లేమి. ప్రతిదీ లేమిలో ఉంటాం, కానీ యెహోవా నా కాపరి ఉంటుంటాం. చూడండి ఇంకా మంచిగా, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అబ్బా, ప్రాణం అసలు నెమ్మది లేదు బ్రదర్. ఎక్కడండి? యెహోవా నీ కాపరి అయితే ఆయన నీకు సేద తీరుస్తాడు. యెహోవా నీ కాపరి అయితే నీకు సేద తీర్చుతాడు, కానీ నెమ్మది లేదు బ్రదర్. ప్రాణం అంతా ఆయాసం అయిపోతుంది బ్రదర్ అంటుంటారు చాలామంది. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. చూసారా, నీతి మార్గంలో నడిపిస్తాడు. శ్రమల్లో కాదు, బాధల్లో కాదు, ఇబ్బందుల్లో కాదు, నీతి మార్గంలో నడిపిస్తాడు. నీతి మార్గంలో జీవము కలదు, దాని మార్గంలో మరణమే లేదు. చూసారా? మరి ఎందుకని చాలామంది దేవుడిని ఇదే ప్రశ్నిస్తారు రోజు. దేవా, ఎందుకు నాకు ఈ దుఃఖం, ఎందుకు నాకు ఈ బాధ? దేవుడు పెట్టింది కాదు అది, దేవుడు తెచ్చింది కాదు అది. దేవుడు సృష్టించిన సృష్టిలో బాధ దుఃఖం లేదు, మనిషి తెచ్చి పెట్టుకున్నాడు. హల్లెలూయా. గాఢంధకారపు లోయలు నేను సంచరించినను. చూసారా, ఉంటాయి గాఢంధకారపు లోయలు, ఒకవేళ వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. చూసారా, యెహోవా నీ కాపరి అయితే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసే నీ కాపరి కాదు అనుకున్న భ్రమలో జీవిస్తున్నావు. యేసుప్రభువుని నమ్ముకున్నానని భ్రమలో ఉన్నారు చాలామంది. భ్రమ వేరు, రియాలిటీ వేరు, నిజం వేరు, సత్యం వేరు. కాబట్టి భ్రమ నిన్ను మోసం చేస్తుంది. భ్రమలో జీవిస్తున్న వారంతా కూడా బలం ఉండదు, బలహీనంగా ఉంటారు. గాఢంధకారపు లోయలు సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఆమేన్. చూసారా, గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడరు. ఎందుకు భయపడరు? యేసై నీ కాపరి అంటే నీ కాపరి నీతో ఉన్నాడు. నీ కాపరి నీతో ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు, భయపడము. యేసై నీతో ఉన్నాడా? యేసై నీలో ఉన్నాడా? మరి ఎందుకు భయం? దిగులేలా ఓ మనసని పాడతాం మనం. ఎందుకు భయం? యేసై నీతో ఉంటేనే. గమనించాలి. నా పిల్లలు ఒక్కోసారి చీకట్లో బాత్రూమ్కి వెళ్ళాలని చెప్పి అంటుంటారు. వెళ్ళమంటే నన్ను వెళ్ళరాను, రానా అంటారు. కూడా వస్తే ఎంత చీకటైనా, ఎంత దూరమైనా, ఎంత ధైర్యం. ఎందుకంటే మా నాన్న ఉన్నాడు. అలాగే మీ నాన్న ఉన్నాడా? యేసై మీ డాడీనా? యేసై మీ కాపరేనా? మరి అయితే భయం ఎందుకు? ఎంత అప్పు ఎలా తీర్చాలో, ఎంత కార్యం ఎలా చేయాలో, ఇంత ఇది ఎలా చేయించాలో మా నాన్న చూసుకుంటాడు అంతాను. మా నాన్నకు సంబంధించిన విషయం అదంతా కూడా. ఆ స్ట్రెస్ నాకు లేదు. హల్లెలూయా. చెప్తున్నారా? యేసే మీ నాన్ననా? థ్యాంక్ యూ జీసస్. గాఢంధకారపు లోయలో సంచరించినా సరే ఏ అపాయమునకు నేను భయపడను. ఆమేన్. ఏ అపాయానికి నేను భయపడను. ఎందుకో తెలుసా? నా కాపరి యేసయ్య, మా నాన్న యేసయ్య, మా డాడీ యేసయ్య నాతో ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికర్త. ఆమేన్. ఆయన శూన్యములోంచి సమస్తము చేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అటువంటి దేవుడు నేను కలిగి ఉన్నాను. నాకు ఎందుకు బాధ? ఈ గాఢంధకారపు లోయ నన్ను ఏమి చేయగలుగుతుంది? దేవుడు నా పక్షాన ఉండగా నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లుతుంది? వండర్ఫుల్. ఇది రావాలి, ఈ మాటలు రావాలి. ఎప్పుడు వస్తాయి? దేవుడు నీతోడు ఉన్నాడని నిశ్చయం నీతో ఉంటే, దేవుడు నీకు ఉన్నాడన్నటువంటి ఆలోచన కలిగితే అప్పుడు నువ్వు మాట్లాడగలుగుతావు. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డి కర్ర నీ దండము నన్ను ఆదరిస్తూ ఉంటాను. అది ఆమేన్. హల్లెలూయా. దుడ్డి కర్ర ఏదైనా వస్తే కొడతానికి దండం అంటే ఇలాగ ఉంటుంది కదా. నువ్వు ఇక్కడ దూరం వెళ్ళిపోతుంటే మళ్ళీ దగ్గరికి చేసుకుంటుంది.
ఆ వాగు దాటి లోపలికి వెళ్ళిపోయింది అనుకో, ఆ యొక్క ఆ జాక్ ఇలాగ ఉంటుంది కదా, అది వేసి మెడకేసి లాగుతాడు అనమాట. నీ మీదకు శత్రువు వచ్చి కొడటానికి, నువ్వు దూరం అయితే నేను లాగటానికి ఈ దుడ్డికర దాన్ని నిన్ను సపోర్ట్ చేస్తూ నిన్ను నడిపిస్తుంటుంటాయి. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి ఏదో ఒక ఆచారంలో మనం జీవిస్తూ అద్భుతం జరగాలంటే ఎక్కడ జరుగుతుంది? గాఢంధకారపు లోయ ఉండదు అని నేను చెప్పట్లేదు. నీ జీవితంలో శ్రమలు ఉండవు, ఇబ్బందులు ఉండవు అని చెప్పట్లేదు. కానీ ఆ శ్రమల్లో ఇబ్బందులు వెళ్ళినా సరే నువ్వు భయపడవు. ధైర్యంతో శ్రమలను తొక్కుకుని వెళ్ళిపోతావు. ఆమేన్. ధైర్యంతో ప్రతి శ్రమను నెగ్గుకుని వెళ్ళిపోతావు. ధైర్యంతో ప్రతి బాధను తట్టుకుని జయించి ముందుకు వెళ్ళిపోతావు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో బాధను అనుభవించలేదని మనం చెప్పం. బాధను అనుభవించాడు, కానీ బాధను జయించాడు. ఆమేన్. మీకు కొడితే బాధ కదా, నొప్పే కదా, కొరడాలతో చీల్తే నొప్పే కదా. ఇవన్నీ నొప్పి లేదు అనట్లేదైనా. ఆయన ఏమి సైలెంట్గా ఉండలేదు అక్కడ. ప్రతి నొప్పి భరించాడు, జయించాడు. ఆమేన్. కాబట్టి గాఢంధకారపు లోయలో నువ్వు వెళ్తూ ఉంటుంటావు, కానీ వాటికి నువ్వు భయపడవు. ఆర్థిక సమస్యలు వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా, పేదరికం వచ్చినా, ఈ పాండమిక్ సిచ్యువేషన్లు వచ్చినా, ఏది వచ్చినా దానికి భయపడను. ఎందుకంటే ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదు. నేను దీన్ని జయించుకుని వెళ్తాను, దీన్ని దాటుకుని వెళ్తాను, దీన్ని తొక్కుకుని వెళ్తాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా అనేటువంటి నిరీక్షణ నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జయించగలుగుతావు. నీ దృష్టి యేసయ్య మీద ఉండాలి, నీ ఫోకస్ యేసయ్య మీద ఉండాలి. చూస్తే ఆయన సిలువలో పొందిన శ్రమలతో నీ శ్రమ ఆఫ్టర్ ఆల్ ఎంతది? వెంటనే నీకు బలం వస్తుంది. ఎస్, నా తండ్రి అనుభవించినటువంటి శ్రమల్లో నేను అనుభవించేది ఎంత? పైగా నేను అనుభవిస్తున్న ప్రతి శ్రమ ఆయన నెగ్గేశాడు, ఆయన ఓడించేశాడు. ఆయన దగ్గర ఓడిపోయినటువంటి శ్రమ నా దగ్గరకు వచ్చి నా మీద విజయం సాధించాలని చూస్తుందా? నో, నేను కూడా ఆయన బిడ్డనే, ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డనే. కాబట్టి నేను కూడా జయించే వ్యక్తినే. జయిస్తాను, ఏ సమస్యనైనా జయిస్తాను, ఏ బంధకాల నుంచి అయినా బయటపడతాను, ఏ మానసిక ఒత్తిడి నుంచి అయినా నేను బయటపడతాను. ఎందుకంటే నా యేసయ్య ప్రతిదీ జయించాడు. జయించిన వాని బిడ్డను నేను. హల్లెలూయా. ఉందా నిరీక్షణ? నువ్వు చెప్పగలుగుతున్నావా? అలాగా నువ్వు మాట్లాడగలుగుతున్నావా? ప్రస్తుత పరిస్థితిని చూసి బాధపడుతున్నావా? చూసుకోండి. ప్రస్తుతం గతంలో ఉన్న చోట నేను లేను, ఇప్పుడున్న చోట నేను భవిష్యత్తులో ఉండను. ఇది నిరీక్షణ, ఇది విశ్వాసం, ఇది దేవుని మీద ఉన్న నమ్మకం. నీకు ఎప్పుడెంతైనా మా జీవితం ఇలాగే ఉంటుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మమ్మల్ని ఎవరు చూడరు. అదేదో గొప్ప అనుకుంటారు, జాలి అనుకుంటారు. అంతే, నువ్వు మాట్లాడేసావు, అలాగే ఉంటుంది నీ జీవితం. నువ్వు బోర్డర్ గీసేసావు, నువ్వు సరిహద్దులు నియమించేసావు, నువ్వు గీత గీసేసుకున్నావు, ఇంతే అన్నావు, అంతే. మరేం చేయాలి? ఎబ్బేజీలకు దేవా నా సరిహద్దులు విశాలపరచు అంటే సాతానుగాడు వేసినటువంటి గోడలు కూల్చబడతాయి, నీ సరిహద్దులు విశాలపరచబడతాయి, నీ జీవితం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆమేన్. చూసారా, సైతానుగాడు కట్టిన గోడలు కూల్చేలా ఉండాలి కానీ నీ మాటలో. లేకపోతే నువ్వే గోడలు కట్టుకుంటే ఇంక దేవుడు ఏం చేస్తాడు? లిమిటేషన్స్ అంటే ఇంతే మా బ్రతుకు, ఇంతే మా జీవితం అని ఒక బాక్స్లో నీ జీవితం నువ్వు ఊహించుకుంటే అంతే. నాకు ఎవరో ఫోన్ చేశారు, బ్రదర్ మా పిల్ల చాలా భయపడుతుంది అన్నది. ఏమనమ్మా అన్నాను. చచ్చిపోతానంటుంది బ్రదర్. చచ్చిపోమనండి అన్నాను నేను. అదే బ్రదర్ ఆ గాజులన్నీ నూరుకుని తాగేస్తానంటుందంటే మీరే నూరేసి ఇవ్వండి అన్నాను. ఎందుకంటే కరిసి కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. చేస్తానని చెప్పి మాటలు పలుకుతారు, బెదిరిస్తారు, వాళ్ళు చావడం, ఎదుటి చంపటాక అవన్నీ. సైతానుగాడి యొక్క ఆలోచన ఇప్పుడు కూడా నిన్ను నాశనం చేయటమే, నీ గమ్యాన్ని తప్పించడమే. వింటున్నారా? నీ గమ్యాన్ని తప్పించడమే. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు. శత్రుడు ఎదుటి మనకు భోజనం సిద్ధపరుస్తాడంట. ఆమేన్. మన గిన్నె నిండి పొంగి పొర్లాలే. హల్లెలూయా. గిన్నె నిండి పొంగి పొర్లాలే. కొద్దువా ఖాళీ గిన్నె తప్ప మన దగ్గర ఏముండదు. మన గిన్నె ఎప్పుడు నిండుతుంది, ఎప్పుడు పొంగుతుంది, ఎప్పుడు పొరులుతుంది కదా. కొద్దువ ఎప్పుడు కొద్దువ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కొద్దులోనే చూస్తావు, లేనట్టుగానే చూస్తావు.
లేనిది ఉన్నట్టుగా చూడవు, ఉన్నట్టుగా పలకవు. ఏమీ లేకపోయినా సమృద్ధినిచ్చావు దేవా, నా గిన్నె నిండి పొంగు పొర్లేలా చేసావు అని చెప్పి నీ కళ్ళు మూసుకుని నీ గిన్నె, నీ యొక్క పాత్ర, నీ యొక్క అభివృద్ధి, నీకు ఆశీర్వాదం, నీ యొక్క మరి అకౌంట్ బ్యాలెన్స్ పొంగి పొర్లినట్టుగా నువ్వు చూడవు. ఎప్పటికీ అలా జరగదు. ఎప్పుడు చూసినా జీరో బ్యాలెన్స్ అంతే. చూశారు కదా, జీరో బ్యాలెన్స్ అకౌంట్లో ఓపెన్ చేశారు కదా, అప్పుడు ఎప్పుడు జీరోనే ఉంటాయి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మిమ్మల్ని బలపరుస్తున్నాను, ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. దేవుని మనసు ఎరిగి, దేవుని యొక్క చిత్తం ఎరిగి దాని ప్రకారం జీవించాలి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గిన్నె నిండి పొర్లుచున్నదే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలని నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. మంచిదే, కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి. నువ్వు కృపాక్షేమం కలిగి జీవిస్తూ ఎక్కడ ఉండాలి? చిరకాలం యెహోవా మందిరంలో ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. నువ్వెంతో దీవించబడి దేవునికి దూరం అయితే ఉపయోగం లేదు. కృపాక్షేమాలు నీ వెంట వస్తుంటే నువ్వేమో దూరంగా దేవుని సంధికి దూరంగా వెళ్తాం కాదు, నువ్వు దేవుని సంధిలో నడవాలి. నువ్వు చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేయాలి. దీవించబడ్డాక కూడా నివాసం చేయాలి. దీవించబడేంత వరకు కాదు, దీవించబడటం వరకు కాదు, దీవించబడిన తర్వాత కూడా యెహోవా మందిరంలో నివాసం చేయాలి. ఆమేన్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు. ఆయన నిన్ను దీవిస్తాడు, నీ తల్లిదండ్రులను దీవిస్తాడు, నీ తాత ముత్తాతలను దీవిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు, నీ మనవలను దీవిస్తాడు, తరతరాలను దీవిస్తాడు. ఎంతమంది దీవించినా ఆయన దగ్గర దీవెన అయిపోదు. యాకోబు యాసవులను చూస్తారు కదా, ఇస్సాకు అంటాడు, అయ్యో నాన్న ఒక్క దీవెన కూడా లేదా? లేదురా నా దగ్గర దీవెన అంటాడు. మన దేవుడు అలాగండో, నా దగ్గర దీవెన లేదు, నా దగ్గర ఆశీర్వాదం లేదు అని అన్నాడు. మన దేవుడు సమృద్ధి కలిగినటువంటి వాడు. హల్లెలూయా. మన దేవుడు సర్వ సమృద్ధి కలిగిన వాడు. ఆయన దగ్గర ఎప్పుడు స్టాక్ అయిపోవటం అనేటువంటిది ఉండదు. ఆయన దగ్గర ఎప్పుడు కూడా దీవెనలు అయిపోవటం అనేటువంటిది ఉండదు. ఆయన దగ్గర నీ సమస్యకు పరిష్కారం లేకపోవటం అనేటువంటిది ఉండదు. నీది ఎటువంటి సమస్యనా ఆయన పరిష్కరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ పరిష్కారం చేతపట్టుకుని ఉన్నాడు. నువ్వు తీసుకోవటం ఆలస్యం. నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఆయన నెరవేర్చేశాడు. హల్లెలూయా. నువ్వు అనిపిస్తున్న ప్రతి సమస్యకు ఎప్పుడూ పరిష్కారం. హల్లెలూయా. ఎప్పుడూ పరిష్కారం. నువ్వు అనిపిస్తున్న ప్రతి సమస్యకు పరిష్కారం ఎప్పుడూ ఇచ్చేసాడు ఆయన. కానీ ఇంకా ఎప్పుడు పరిష్కారం, ఎప్పుడు పరిష్కారం, ఎప్పుడు పరిష్కారం, ఎప్పుడు పరిష్కారం. సత్యం తెలియనంతకాలం నువ్వు స్వతంత్రుడు కాలేదు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, గమనించాలి, మన దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు కదా, మన దేవుడు ఎంత శక్తివంతుడో కదా. నువ్వు పుట్టకముందే, నీ సమస్య పుట్టకముందే నీకు పరిష్కారాన్ని ఇచ్చేసాడు ఆయన. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు పుట్టకముందే, నీకు సమస్య పుట్టకముందే పరిష్కారాన్ని పెట్టేసాడు ఆయన ముందు. వండర్ఫుల్ గాడ్. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాడు. యేసయ్య నిన్ను ఎంతో ఆదరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని గ్రహించి ప్రతిరోజు అమూల్యమైన విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవిద్దాం. ప్రతి పూట కూడా ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క నూతనమైన ఆశీర్వాదాల చేత నింపబడుతూ పొంగు పొరలాలి మనం. నువ్వు దీవించబడటం గొప్పతనం కాదు. ఏం తెలుసా? పొంగి పొరలాలి. నీ దీవెన సమృద్ధిగా పొంగి పొరలాలి. అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అటువంటి భాగ్యం ఈ వాక్యం వినిచిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమెన్.